శ్రీ గురుభ్యో నమః. అక్బర్ బీర్బల్ కథల్లో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు ఎవరి యజమాని. కథ పేరేంటి? ఎవరి యజమాని. ఎవరో చూద్దామా. అక్బర్ చక్రవర్తి కొలువుకు రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళంతా రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు. అందులో కొన్ని జటిలంగా ఉంటాయి, కొన్ని సరదాగా ఉంటాయి. ఎలాంటి సమస్యనైనా కూడా బీర్బల్ సమయస్ఫూర్తితో చాలా తేలికగా పరిష్కరించేవాడు. ఇలా ఉంటూ ఉండగా ఒకసారి పొరుగు దేశం నుంచి ఇద్దరు వ్యక్తులు అక్బర్ కొలువుకు వచ్చారు. వాళ్ళిద్దరూ ఖరీదైన దుస్తులు, ఆభరణాలు ధరించున్నారు. అక్బర్ పాదుషా వారికి వందనాలు. ప్రభు, నా పేరు చిత్రసేనుడు, ఇతడు సుగ్రీవుడు, మా పనివాడు అని చెప్పాడు ఒక వ్యక్తి. అంటే ఇద్దరు వచ్చారు కదా, ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు. వెంటనే రెండో వ్యక్తి ఏమన్నాడు? అబద్ధం, నేను ఇతని పనివాడిని కాదు, ఇతనే నా పనివాడు అన్నాడు. ఇందుకు ఎవరు పనివారు, ఎవరు యజమాని అయోమయంగా అడిగాడు అక్బర్. నేను యజమానినంటే నేను యజమానిని, నువ్వు పనివాడివంటే నువ్వు పనివాడివని వాళ్ళిద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టారు. అక్బర్కు అక్కడ సభలోని ఉన్న వాళ్ళకి కూడా ఎవరు నిజం చెప్తున్నారో అర్థం కాల. చివరకు అక్బరు బీర్బల్ సహాయాన్ని అర్థించాడు. ఎప్పట్లాగానే బీర్బల్ ఈ సమస్యను పరిష్కరించాడు. ఎలా పరిష్కరించి ఉంటాడు? నేను చెప్తూ ఉంటాను, ఆలోచించండి. బీర్బల్, వీళ్ళిద్దరిలో పనివాడెవరో చెప్పగలవా అని అడిగాడు అక్బర్. అంతవరకు జరుగుతూ ఉన్న తంతును చిరునవ్వుతో చూస్తున్న బీర్బల్, తప్పకుండా ప్రభు, నేను చాలా తేలిగ్గా పనివాడిని గుర్తించగలను అన్నాడు. అని ఏం చేశాడు? బీర్బల్ ఆ ఇద్దరి దగ్గరికి వచ్చి కాసేపు వాళ్ళిద్దరినీ కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు నటించి, మీరిద్దరూ నేల మీద బోర్లా పడుకోండి అన్నాడు. బీర్బల్ చెప్పినట్లు చిత్రసేనుడు, సుగ్రీవుడు ఇద్దరు నేల మీద బోర్లా పడుకున్నారు. అక్బర్తో సహా సభలోని ఉన్న వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే ఏం జరుగుతుందో అన్న ఉత్సుకతతో నిశ్శబ్దంగా ఉన్నారు అందరూ. కొద్ది క్షణాలు గడిచాయి. బోర్లా పడుకున్న వ్యక్తులకు ఏం జరుగుతోందో తెలియట్లేదు. ఇంతలో బీర్బల్ గట్టిగా, భటులారా, వీడే పనివాడు, వెంటనే అతని తలను నరకండి అనడం వినిపించింది. అది విని చిత్రసేనుడు అనే వ్యక్తి పైకి లేచాడు. ప్రభు, నేనే పనివాణ్ణి, నన్ను చంపకండి కంగారుగా అంటూ చుట్టూ చూశాడు. అక్కడ భటులు కనిపించలేదు. నవ్వుతూ నిలబడ్డ బీర్బల్ కనిపించాడు. ఆ విధంగా పనివాణ్ణి పట్టుకున్నాడు. వాహ్ బీర్బల్, నీ తెలివి అమోఘం, శబాష్ అంటూ అక్బర్ అభినందనగా చప్పట్లు చరిచాడు. మరుక్షణంలో అక్బర్ కొలువంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఈ విధంగా తన సమయస్ఫూర్తితో పనివాడెవరో పట్టుకున్నాడు. ఇంకా పనివాడెవరో తెలిసిపోతే యజమాని ఎవరో తెలిసిపోయింది కదా. అందుకే ఈ కథకి ఎవరి యజమాని అన్న పేరు పెట్టారన్నమాట. అటువంటి సమయస్ఫూర్తి కలిగి ఉండాలన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఎటువంటి జటిలమైన సమస్య ఉన్నా కూడా చాలా తేలికగా మనం ఆ సమస్యకి పరిష్కారాన్ని సూచించవచ్చు. బాగుంది కదండి కథ. మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి ఉంటాను. స్వస్తి.